హాయ్ అండి. ఏంటి క్రిస్మస్ అయిపోయిన తర్వాత గిఫ్ట్లు చూపిస్తున్నాను అనుకుంటున్నారు కదా. చిన్న పని మీద బయటికి అయితే వెళ్ళాను. మా పిల్లలకైతే అక్కడ చిన్న బొమ్మలు అయితే నచ్చాయి. సో ఇంక అప్పుడైతే కొనలేదనమాట. ఇంకా అలా వాళ్ళకి చెప్పకుండా కొనేసి తీసుకొచ్చేసాను. కొన్న తర్వాత ఒక ఐడియా అయితే వచ్చింది. ఎలాగా క్రిస్మస్ వస్తుంది కదా, ఇంకా క్రిస్మస్కి గిఫ్ట్లు ఏమి ఇవ్వలేదు. మొన్న అయితే మా పిల్లలు అన్నారు, మేము పడుకుంటాము, మేము లేచేసరికి మా తల పైన ఒక్కొక్క గిఫ్ట్ అయితే పెట్టేసి ఇంకా ఆ మాటలు గుర్తొచ్చాయి అనమాట. ఇంకా క్రిస్మస్ అయిపోయినా పర్వాలేదు, గిఫ్ట్లు ఎప్పుడైనా ఇచ్చుకోవచ్చు కదా అనేసి ఏం చేశాను అనమాట, గిఫ్ట్ షాప్కి వెళ్ళి మొత్తం ప్యాక్ చేసేసాను. ఇంకా వస్తూ ఫోన్ చేశాను, మీరు లోపల ఇంకా బయట బాల్కనీలో ఉండండి, నేను వస్తున్నాను అనేసి. ఇంకా వాళ్ళైతే అస్సలు వినలేదనమాట. నేను వచ్చేసరికి ఇంట్లో దాక్కొని ఉన్నారు. నేను మెల్లిగా ఇంటి లోపలికి వచ్చేసరికి నన్ను చూసేశారనమాట. అంటే మా గిఫ్ట్లు కొన్నానని చెప్పినా వినట్లేదు. నువ్వెవరికో బట్టలు కొన్నావు, మేము చూసి ఏడుస్తామనేసి మాకు చెప్పట్లేదు అనేసి అస్సలు వినట్లేదనమాట. సో అప్పుడైతే ఒక గిఫ్ట్ కవర్ అయితే చూశారు. చూసి ఆహా బట్టల షాప్కి వెళ్ళింది, గిఫ్ట్లు ఇచ్చారేమో, మనకి ఇలా సర్ప్రైజ్ ఇస్తుందేమో అనుకున్నారు. లేదు వెళ్ళండి అని చెప్పి మళ్ళీ వాళ్ళకి డోర్ పెట్టేసిన తర్వాత నేను గిఫ్ట్లు పెట్టడం అయితే చూసేశారు. వాళ్ళు బట్టల సెల్ఫ్లు ఉంటాయి కదా, అందులో ఒక్కొక్కరిది ఒక్కొక్క సెల్ఫ్లో ఒక్కొక్కరి గిఫ్ట్ అయితే పెట్టేశాను. తర్వాత ఒక డైనింగ్ టేబుల్ మీద, ఒక డోర్ వెనక, ఒకటైతే కబోర్డ్ మీద, ఒకటైతే ఫ్రిడ్జ్ మీద పెట్టేశాను. పెట్టిన తర్వాత వాళ్ళు వచ్చి చూసారనమాట. చూసిన తర్వాత వాళ్ళకైతే ఒక్కొక్క దగ్గర నుండి ఒక్కొక్కటి అయితే తీసుకున్నారు. ఎవరైతే నేను ముందే చెప్పేశాను, ఎవరికి ఏది వస్తే అదే మీది, మళ్ళీ మార్చుకోవడానికి గిఫ్ట్లు అయితే చూసారు. మా పిల్లల్లో ఆనందం అయితే అస్సలు చెప్పలేనమాట. ఎంత హ్యాపీ పడ్డారా అంటే, మనము ఎన్ని చీరలు కొనుక్కున్నా లేదంటే వాళ్ళకి తీసుకెళ్ళి ఎన్ని బట్టలు కొన్నా ఇంత హ్యాపీ అవ్వరు. వాళ్ళకి ఏదైనా చిన్న సర్ప్రైజ్గా ఇలాంటివి తెచ్చిస్తే మాత్రం చాలా సర్ప్రైజ్ అయిపోతారు. మా పెద్ద పాప అయితే అస్సలైతే ఆనందం అసలు తట్టుకోలేకపోతుంది అనమాట. అంత నచ్చేసాయి దానికి బొమ్మలు కానీ, హ్యాండ్ బ్యాగ్ కానీ. ఎవరో మనకి ఇస్తారని మనం ఆశించకూడదు. మన పిల్లలకి మనమే ఇస్తే అది పెద్ద సర్ప్రైజ్. చిన్నది ఇచ్చినా అది ఒక గిఫ్ట్ కింద ఇస్తే వాళ్ళు సర్ప్రైజ్ అయిపోతారనమాట. పిల్లలకైతే బొమ్మలు అయితే జీన్స్ల మీదకి టీ షర్ట్స్ అయితే తీసుకున్నాను. వాళ్ళ టీ షర్ట్స్ అన్ని టైట్ అయిపోయి చిన్నగా అయిపోయాయి అనమాట. ఇంకా అందుకని టీ షర్ట్స్ తీసుకొని టీ షర్ట్స్ ఇంకా అలా రోల్ చేసేసి గిఫ్ట్ ప్యాక్ చేసి, వాళ్ళ ఆనందం చూస్తే మీకు చూస్తున్నారు కదా, మీరే చూడండి ఎంత హ్యాపీ అయిపోయారో. వాళ్ళకి ప్రతి ఒక్కటి చాలా బాగా నచ్చాయి. నేను చూస్తూనే నాకైతే చాలా హ్యాపీ అయిపోయింది అనమాట. నాకైతే ఎంతో పెద్ద బిర్యానీ ప్యాకెట్ తిన్నట్టు, కడుపు ఫుల్గా తిన్నట్టు అంత హ్యాపీ అయిపోయింది. ఇంకా చూసి థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ అని చెప్తున్నారు. ₹1,00,000 ఖర్చు పెట్టినా వాళ్ళ మొహంలో ఇంత హ్యాపీ చూడలేమేమో, నాకు అలా అనిపిస్తుంది. ఇద్దరు బొమ్మలు బట్టలు కలిపి 2,000గా అయ్యాయి అనుకుంటా. 2,000 అయ్యాయి. కానీ వాళ్ళ మొహంలో సంతోషం చూస్తే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.